ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. సంబంధిత నదీ పరివాహక రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకుని అన్ని రాష్ట్రాలు అందుకు ఒప్పుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఈ నియమ నిబంధనలేవి పాటించకుండానే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కేంద్రం జుట్టు తమ చేతిలో ఉందని రాత్రికి రాత్రే ప్రాజెక్టు రూపకల్పన చేసి టెండర్లు పిలిచి కేంద్రం ముందు పెట్టారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలుపెట్టిన ప్రాజెక్టులకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అడ్డుపడ్డాయని, ఇప్పుడు కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలను ఉల్లంఘించి ఎలా కడుతున్నారని ప్రశ్నించారు. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య పోరాటాలు, యుద్ధాలు జరుగుతాయంటే నీళ్ల కోసం జరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. నీరు ఎంత ముఖ్యమైందో మనం చిన్నప్పుడు సింధు నాగరికత గురించో పుస్తకాల్లో చదువుకున్నప్పుడు ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుందని కూడా చదివేవాళ్ళం. ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ల నుంచే పుట్టింది. సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల, కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది. ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్లీ మొదలైంది. ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా, పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా, కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతా ఉంది. గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్తరామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసేస్తారు, హైకోర్టులో కేసేస్తారు, సుప్రీంకోర్టులో కేసులేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. నువ్వు కడతామన్న మూసీ సుందరీకరణకు ఇది వరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు. నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్ లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నేను నీతి ఆయోగ్ మీటింగ్ లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయిండు, పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు. మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని అని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ఏం జరుగుతాం? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. దేశాల మధ్య, రాష్ట్రాల